హలో అండి, ఈసారి మా దివాళి మాత్రం ఇలా జరిగిపోయింది. అంటే అదే రోజు సాటర్డే వచ్చింది, ముందు రోజు. అంటే మా అబ్బాయి బర్త్డే కూడా, చిన్న అబ్బాయిది. ఇక పెద్ద అబ్బాయి దగ్గరికి మాత్రం హాస్టల్ దగ్గరికి బయలుదేరినాం. ఇక చికెన్ కర్రీ అంటే ఒక ముందు రోజు కాబట్టి చికెన్ కర్రీ చేసిన, కొద్దిగా బిర్యానీ రైస్తో బగారా చేసిన. చూసారా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. వీడియో కావాలంటే, అంటే ఫుల్ వీడియో ఎవరికైనా కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. రైస్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీంతో పాటు కొన్ని పూరీలు, కర్జలు, అలాగే అంటే పెద్ద అబ్బాయికి మళ్ళీ ఐటమ్స్ పడతాయి కదండి, సోప్స్, అలాగే చికెన్ కర్రీ, రైస్, కర్జలు, పూరీలు. దీంతో పాటు ఇక వాడికి కావాల్సిన ఐటమ్స్, కొన్ని బాంబులు కూడా తీసుకొని అక్కడికి వెళ్ళాం. చూసారు కదా ఆ కవర్లో ఉన్నవన్నీ. వాడి సామాను ఇక హాస్టల్ దగ్గరికి వచ్చేవరకు అసలు ఎవ్వరు ఉండరు కావచ్చు అనుకున్నాం, కానీ ఇక కొంతమంది ఉన్నారు. అంటే పండగకు ముందు రోజే కాబట్టి, అంటే కానీ చాలామంది అదే రోజు జరుపుకున్నారు కదండి ఈసారి దీవాళి మాత్రం. చూసారు కదా, అక్కడికైతే వెళ్ళినాం. సండే కదండి, సండే అనుకుంటా. అక్కడికైతే వెళ్ళేసినాం. అక్కడికే మా ఆయన వాళ్ళ మమ్మీ, వాళ్ళ సిస్టర్, వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి వచ్చిండు. పెద్ద అబ్బాయికి రాలేదు, చిన్న అబ్బాయి వచ్చిండు. అక్కడ అయితే కేక్ వద్దు అనుకున్నాం, కానీ అక్కడ ఒక చిన్న కేక్ తెచ్చినాం. ఇక అక్కడ దొరికింది, తీసుకొచ్చినాం. చూసారు కదా, ఇంకా ఏం దొరకకుంటే ఇక్కడ బకెట్ ఎవరిదో ఉంటే దాన్నే బోర్లు ఇచ్చి దానిపైన కేక్ కట్ చేసినాం. వాడినైతే అసలు ఎవరన్నా వస్తేనైతే కిటికీల నుండి పిలుస్తూనే ఉంటారు, వాళ్ళకి కాల్ చేయాలని. అంటే జాలేస్తే కానీ ఒక్కరికి ఫోన్ చేస్తే దాదాపు 10-15 నెంబర్స్ అక్కడికి వచ్చి ఉంటారు. అసలు వెళ్తే అసలు మాట్లాడుకోనియరు. చూసారు కదా, అంతా పిలుస్తూనే ఉంటారు. అందుకే వాయిస్ అనేది మ్యూట్లో, అంటే వాల్యూ మొత్తం తగ్గించి అంటే వాయిస్ ఇస్తానా, మొత్తం పిలుస్తూనే ఉంటారు. అసలు ప్రశాంతంగానే ఉండనివ్వరు. ఇక అంటే మేము హాస్టల్లో ఉన్నప్పుడు అంటే ఎంతగానో లేదు, కానీ ఇప్పుడు ఈ పిల్లలు మాత్రం బాగా పిలుస్తూనే ఉంటారు. ఒకేలాగా పిలుస్తూనే ఉంటారు. కేక్ కటింగ్ కూడా అక్కడే చేసుకున్నాం. మధ్యాహ్నం 1.5 hour అక్కడనే ఉన్నామండి. అంటే అలోలు ఉండదు కదండి, అంటే వేరే డేస్లలో వెళ్తే మస్తు రిక్వెస్ట్ చేయంగా పంపించిండ్రు. ఇక అక్కడ మాత్రం కేక్ కట్ చేసేసి మళ్ళీ రైస్ వాడికి తిని అక్కడ నుండి మాత్రం బయలుదేరినాము. మస్తు చూసారు కదా మీరు. అంటే వాడు అక్కడనే కేక్ కట్ చేస్తా అన్నాడు. అసలు టైమే లేకుండా మాకు ఇవన్నీ ఒకే రోజు వచ్చినాయి. ఈసారి అంటే మా అబ్బాయి పుట్టింది మాత్రం అసలు అప్పుడు వాడు పుట్టినప్పుడు దసరా తెల్లారి వాడికి డేట్ ఇచ్చిందండి. కానీ ఈసారి మాత్రం దివాళికి వచ్చింది. అంటే 15 days పండగ అనేది ముందు వచ్చిందా వెనుకొచ్చిందా అసలు మాకే అర్థం కావట్లేదు. చూసారు కదా, కొంతమంది అయితే వచ్చిండ్రు. ఇక రిక్వెస్ట్ చేసి పంపించలే. ఇక అసలు పెద్దగా సెలబ్రేషన్స్ కూడా అసలు టైమే లేకుండా నైట్ అయింది. వచ్చి ఇక మళ్ళీ దివాళి కదా అని మళ్ళీ దీపాలు రెడీ చేసుకొని అంతా ఎట్లా అయిపోయింది. అసలు టైమే కుదరలేదు. ఈసారి మాత్రం ఇట్లా జరిగిపోయింది. అసలు ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిందండి. అసలు ఇంటి పని వల్ల టైం ఉండట్లేదు. ఇక ఇంట్లో వేరే పనులు, అంటే కొన్ని పెళ్లి ఉండే అటు ఇటు వెళ్ళేసరికి అక్కడ సడన్గా చూసే వరకు ఈ వీడియో కనిపించడం, వీడియోస్ క్లిప్స్ అంటే తీసినవి ఉండే కాబట్టి సెట్ చేసి వీడియో తీస్తున్నా. అంటే నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. చూసారు కదా, అంటే మీకు ఏమనిపించినా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. చూసారు కదండి, మా అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, వాళ్ళ సిస్టర్స్, పిన్ని అవుతుంది. ఇంకా కొన్ని ఫొటోస్ డిలీట్స్ అయిపోయినాయి. ఇది మా ఫోటో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్